హలో నమస్తే, వెల్కమ్ టు కలల లోగిలి. ఈరోజు నేను చూపించే రెసిపీ పాస్తా పాయసం. ఈ పాయసం మెయిన్గా కిడ్స్ కోసం అండి. సూపర్ క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. మా అమ్మాయికి పాయసం అంటే బాబాయ్ అంటుంది, కానీ పాస్తా పాయసం అంటే మాత్రం ఎక్కడ ఉన్న పరిగెత్తుకుని మరీ వచ్చేస్తుంది. ఈ రెసిపీ చేయటం వెరీ సింపుల్. సో రెసిపీ చూసేద్దామా? పాస్తా పాయసం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు 2 cups, పాస్తా 1/2 cup. నేను ఇక్కడ ఇలా చిన్నగా ఉండే పాస్తాని తీసుకున్నాను. చిన్న సైజ్ పాస్తా తీసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది, అలానే పాస్తాకి స్వీట్నెస్ అనేది కూడా బాగా పడుతుంది. మీరు షెల్ పాస్తా కూడా తీసుకోవచ్చు. 1 spoon రైస్ ఫ్లోర్, బియ్యపిండి, 1 cup బెల్లం, క్యాష్యూస్ జీడిపప్పు, కిస్మిస్, ఎలైచి ఫ్లేవర్ కోసం. నేను పాయసం చాలా వరకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనే చేసుకుంటాను, ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి ఈజీ టు కుక్, అలానే ఈజీ టు క్లీన్. పాలు అడుగంటుతాయి అనే ప్రాబ్లం అస్సలు ఉండదు. సో ముందుగా నేను 2 cups మిల్క్ని రైస్ కుక్కర్లో పోసుకుని ఆన్ చేసుకున్నాను. పాలు బాయిల్ అవుతున్న టైంలోనే మనం పాస్తాని కుక్ చేసుకోవాలి. నేను పాస్తాని కుక్ చేసుకోవటానికి 1/2 cup పాస్తాకి 1 cup వాటర్ పోసుకుని రైస్ కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత ఇలా కుక్ చేసుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes పాటు పాస్తాని మిల్క్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే పాస్తా కిందకి చేరి అడుగంటుతుంది. సో పాలు ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగా 1/2 cup బెల్లం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్ కనుక తగ్గిందనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. బెల్లం కరిగేదాకా తిప్పుకుని మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. సో ఇలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో 1 spoon రైస్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. రైస్ ఫ్లోర్ ఇలా యాడ్ చేసుకోవటం వల్ల పాయసం అనేది క్రీమీగా వస్తుంది. రైస్ ఫ్లోర్ వేసాక బాగా మిక్స్ చేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మీకు కనుక స్వీట్నెస్ తగ్గింది అనిపిస్తే మళ్ళీ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నాకు బెల్లం తగ్గింది అనిపించింది, అందుకని నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సో మళ్ళీ బెల్లం కరిగే వరకు తిప్పుకుని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఉడికిన పాయసంలో నేను 1 spoon ఘీ, అలానే టేస్ట్కి తగినంత ఎలైచి పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో మంచిగా కుక్ అయిపోయింది కదా పాయసం. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆఫ్ చేసుకోవటమే. ఆ తర్వాత వేయించిన క్యాష్యూస్, కిస్మిస్ యాడ్ చేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ క్రీమీ పాస్తా పాయసం రెడీ. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలానే పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఈ పాయసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.